పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో ఛార్జీలు పెంచుతున్నట్లు యూనియన్ అధ్యక్షులు దళిత్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ నెల 9 నుంచి ఆటో లోకల్ ఛార్జీలను 40 రూపాయల నుంచి 50 రూపాయలకి పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్కు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఆదిలాబాద్ ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, యజమానులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. నిర్వహించే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను ఈ నెల జూలై 9వ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ టీయూసీ ఆటో యూనియన్ అలాగే ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది. అలాగే ఇందులో మా ఆటో డ్రైవర్ల ముఖ్య సమస్యలు ఏమంటే ఈరోజు నిత్యావసర ధరలు పెరగడంతో అలాగే ఆటోమొబైల్ ఛార్జీలు చాలా పెరగడంతో ఆటో డ్రైవర్ల జీవనం అయోమయంగా మారింది. కాబట్టి మేము ఈరోజు అంటే జూలై 9 నాడు లోకల్ 50 రూపాయలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇంతకుముందు 40 రూపాయలు లోకల్ ఉండే, ఇప్పుడు 50 రూపాయలు చేస్తున్నాం. కాబట్టి ఆదిలాబాద్లో అందరు డ్రైవర్లు సహకరించాలి బంద్కు, అలాగే పట్టణ ప్రజలు సహకరించాలి. ఇంతకుముందు ఆటో డ్రైవర్లకు ఒక ఆయిల్ చేంజ్ చేసుకుందామంటే 500 రూపాయలు ఉండే, ఈరోజు 800-900 అవుతుంది. ఒక ఇంజన్ చేసుకుందామంటే 7,000 అవుతుంది. ఈ రోజు 20,000 దాకా ఖర్చు అవుతుంది. ప్రతి విషయంలో డ్రైవర్లపై చాలా భారం పడుతుంది. కాబట్టి ఆదిలాబాద్ డ్రైవర్ల సమస్యలు దృష్టిలో పెట్టుకొని మేము ఈ నెల జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బంద్కు సహకరించాలని ఆటో డ్రైవర్లు కోరుకుంటున్నాం. అలాగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మేము అందరం వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాం. అలాగే 40 రూపాయల లోకల్ నుండి 50 రూపాయలు పెంచడానికి అందరూ పట్టణ ప్రజలు సహకరించాలి. అలాగే బంద్కు ప్రతి డ్రైవర్ సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ నెల